ఆర్టిస్టులు అందరూ అండి. ఈవెన్ ఈవిడుంది శ్రీదేవి గారు. శ్రీదేవి గారు కాదు, ఆవిడ ఎంతప్పటి నుంచి యాక్ట్ చేస్తూ ఉండింది. ఓ 55 వచ్చేలాకే ఆవిడకి డయాబెటీస్ వచ్చింది, హై బీపీ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది, రకరకాల వాటి మధ్య పిల్లలు ఉన్నారు. ఆవిడకి ఇన్ఫీరియారిటీ ఏంటి సార్? అతిలోక సుందరం. అలా కాదు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే ఇప్పుడు నన్ను దాటి కత్రినా కైఫ్ అన్నారు, ఐశ్వర్య రాయ్ అన్నారు, నేను ఎలా ఇంకా యంగ్గా ఉండాలి. మాటికి వస్తే ప్లాస్టిక్ సర్జరీ, మాటికి వస్తే లండన్ వెళ్ళిపోవడం ప్లాస్టిక్ సర్జరీ, ముక్కు కొంచెం వంక గర్మ, మూతి కొంచెం వంక, కళ్ళు కొంచెం, డైటింగు, తినదు, డ్రింక్ మంచి డ్రింకర్ ఆవిడ, డ్రింకు, హై డయాబెటీస్. సార్ ఇండస్ట్రీలో అందరూ, అంటే ఇది నేను తప్పుగా అడగట్లేదు, మరో విధంగా అగౌరవంగా అడగట్లేదు, డ్రింక్కి అలవాటు పడడానికి ఒత్తిడి ప్రపంచం కారణమా, లేకపోతే విలాసవంతమైన జీవితం అలవాటు అయిపోతుంది? ఎందుకంటే అంటే డ్రింక్ అనేది యాక్చువల్ చెప్పాలంటే అదొక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అయిపోయిందండి. సినిమాల్లో అయిపోతుంది అది. ఒక రిలాక్సేషనే, అది దాటిపోయా కదా. ఇప్పుడు ఒక 20 ఏళ్ళగా డ్రగ్స్ మీద పడింది. ఆర్గన్స్, నీకు కిడ్నీ పోతుంది, లివర్ పోతుంది, దానికంటే నువ్వు డ్రగ్ అయితే ఆర్గన్స్ బాగుంటాయి అని సజెషన్ ఇస్తారు డాక్టర్స్. వాళ్ళకి డాక్టర్స్ ఉంటారు, వాళ్ళే ఇస్తారు ఇంజెక్షన్ కూడా. అలాగే ఎక్సర్సైజ్, డ్రగ్ తీసుకుంటే మీరు ఒక ఆర్మ్స్, ఒక వెయిట్ చేయగలిగితే అది 10,000 చేయిస్తుంది. స్టామినా విపరీతమైన ఇది, దానికన్నా అలవాటు పడతారు. సార్ ఇంత ప్రపంచం మీరు ఇంత చూశారు జీవితం, ఒక స్పెక్టేటర్గా మీరు చూస్తూ వచ్చారు. మీకు మీరు ఏం స్వీయ నియంత్రణలు పెట్టుకున్నారు? అంటే మీరు ఎక్కడికి వెళ్ళనని చెప్పారు, ఎక్కడికి వెళ్ళరు, బయటికి వెళ్ళరు, మానవ సంబంధాలు చూశారు, మోసాలు చూశారు, అందమైన ప్రేమలు చూసుంటారు, ఇలాంటి అలవాట్లు చూసుంటారు. కానీ నేను ఇలా ఉండాలని ఏమైనా పరిధులు పెట్టుకున్నారా మీకు మీరు? అవన్నీ మామూలు ఆటోమేటిక్గా మనకు ఉన్నట్టు సెల్ఫ్ డిసిప్లిన్ మనకి భగవంతుడు ఇచ్చిందే తప్ప. ఒకటి ఉందండి, నేను అదే కూడా రాశాను సాయి నీళ్ళలో, ఆ డైలాగ్ కూడా. వాడు వస్తాడు ఒకడు, వాడి భార్య, ఆయనకు రోజు పచ్చి కుండలు తీసుకొచ్చి ఇస్తారు. దాంట్లో లేదు, నేను ఇప్పుడు రాసుకున్నది. బాబా కుండలు తెచ్చాను. రంగా ఏరా తాగుడు మానేసావా? నీ భార్య గర్భవతి, ఇప్పుడు కన్నా మానేయాలి కదా అంటాడు. వాడు మానకపోతే ఏమైంది బాబా అంటాడు. ఏమైందేంట్రా? మళ్ళీ నువ్వు లేకుండా పోతే వాళ్ళు ఏమైపోతారు? అందరికీ నువ్వు ఉన్నావు కదా బాబా. ఇదే మీ పిచ్చి. ప్రతి మనిషి తన జీవితంలో తను చేసే పనిలో 99% తానే కష్టపడాలి. అంతా అయిపోయాక 1% నేను సాయపడగలను. మొత్తం నన్నే చేయమంటే నేను చేయను అని రాశా. అంతే కదా. 99% మనం చేయాలి, చేయలేనిది ఒకటి ఉంటుంది, అది దేవుడికి వదిలిపెట్టాలి. మనం అలా కాదు, 1% మనం చేసి 99% ఎదుగుతూ ఉంటాం. అసలు విశేషం ఏంటంటే సార్, అసలు అన్నిటిలోని తాత్వికత అంతా మీరు ఎలా వచ్చేసింది మీకు. ఈ సినిమా రాయడం అనేది ఒక కారణం తప్ప, మీరు ఎంత తాత్వికత, ఎంత తత్వం ఉంది మీరు చెప్పేదాన్ని. అవును, ఎలా వచ్చిందా అని ఆశ్చర్యం కలుగుతుంది. మీరు అనేది అదే, అంటే మనిషి చేసే కృషి చేస్తూనే ఉండాలి, పైనుంచి భగవంతుడు సహకరిస్తాడు అంతే. ప్రతిదానికి దేవుడు అంటే ఎలా? నువ్వు పూర్ణ క్యాంటీన్కి వెళ్ళి పెసరట్టు ఉప్మా కొంచెం బాగా వేయలాడు, బాగా కాల్చాలి భగవంతుడు, నువ్వే చూసుకోండి, అన్యాయం అది. అది కూడా దేవుడే చేస్తాడా సార్? మరి ఇవన్నీ చూస్తూ మీరు బాగా చలించిపోయిన సంఘటన ఏమీ లేదా? సావిత్రి గారి కథ విన్నారు, అలాగే సావిత్రి గారు నేను ఎండలో కలిసారా సార్? చూశాను, ఆవిడ కోమాలో ఉన్నప్పుడు చూశాను. ఈయనతో వెళ్ళి మన కాకరాల గారు తీసుకెళ్ళారు. నేను అడిగితే శ్రీశ్రీ గారితో లైట్ పరిచయం, శ్రీశ్రీ గారితో పాండీ బజార్లో నేను వెళ్ళిన కొత్తలో. నేను 82లో వెళ్ళాను. 82 ఎండలోనూ ఇప్పుడు ఆయన పోయినట్టున్నాడు. పాండీ బజార్లో టచ్ చేసుకొని వైట్ అండ్ వైట్ మాసిపోయింది, బెల్ట్ బదులు మామూలు పురికోస కట్టుకొని ఉన్నాడు. అంటే సిగరెట్ తాగుతూ ఉంటే గీతా కేఫ్ దగ్గర వెళ్ళి నమస్కారం సార్ అని కాళ్ళకి దండం పెట్టి, నేను ఇలా రైటర్ అవుదామని వచ్చాను సార్.
అంటే ఆయన వెంటనే అవండి, తెలుగు చాలా గొప్ప భాష, ఒక్క తెలుగులోనే కుందేటి కొమ్ము ఉంటుంది, చాలా గొప్ప భాష అన్నాడు. భలే ఆ మాట అర్థం చేసుకోవడానికి నాకు తర్వాత 3-4 రోజులు పట్టింది. కుందేటి కొమ్ము ఉంటుంది తెలుగులోనే. అలాగే ఒకసారి ఆయనతోనే అప్పటి నుంచి ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళడం, సరోజిని గారు వాళ్ళని, వాణిమహల్లో డ్రామా జరుగుతుంది మిక్కిలేని గారిది పౌరాణికం. ఆయన యాక్ట్ చేస్తున్నాడు, శ్రీశ్రీ గారు కూర్చున్నారు కొంచెం దూరంగా, నేను పక్కన కూర్చున్నాను. చూస్తున్నాడు అలా ఆయన పద్యం పడుతున్నాడు మన మిక్కిలేని గారు. పాతాళలోకమున 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 అంటే నేను అన్నాను, నేను శ్రీశ్రీని అన్నాను. శ్రీశ్రీ గారు, సార్ పాతాళం అంటే కింద కదా, ఈయనేంటి పైకి చూపిస్తాడు అని. ఏం లేదు, మిక్కిలేని అధః పాతాళంలో ఉన్నాడు. తప్పేం లేదు. పంచుతో కొట్టేశారుగా. బా, ఎంత గొప్ప అనుభవాలు సార్ ఇవన్నీ. కానీ అదే అంటే ఆ తరంలో చివరికి మహానుభావులు పురుషులైతే ఆర్థిక ఇబ్బందులు, మహిళలైతే ఇదిగో ఇలాంటి విచిత్రమైన. ఆడవాళ్ళు కూడా ఆర్థిక ఇబ్బందులే. ఆడవాళ్ళు కూడా ఎండ్ డేస్ అసలు మన కిరణ్ ప్రభా టాక్ షోస్ అవి మీరు వింటే, విన్నాను సార్, గిరిజన వాళ్ళ గురించి చెప్తే మెంటల్ వచ్చేస్తుంది వాళ్ళు. కొన్ని ఏంటంటే గౌరవం యూట్యూబ్లో అసలు ఆ ఓల్డ్ గెటప్ గిరిజ గారు కాదు, ఆవిడ ఎవరితో వేసేసి ఒక అడుక్కునే ఆవిడది ఆఖరి రోజుల్లో గిరిజ అని, అలాంటివి చాలా చండాలమైన పనులు చేస్తుంటారు కదా. మన మీడియాలో బ్రహ్మాండమైన జైపూర్ ప్యాలెస్ చేసి ఆలీ ఇల్లు చూసారా అని వేస్తాడు ఆయన పక్కన. మరి ఆలీ తెలియపోయినా జైపూర్ ప్యాలెస్ తెలుసుగా అందరికీ. అంతే. ఏంటో వాడు ఒక్క లుక్ వేద్దాం రండి అంటే వెళ్ళాడు. ఆడు పెట్టిన దానికి 5 నిమిషాలు ఒకసారి మనం తొందరపడి చూసేస్తే వాడికి వ్యూ వచ్చేస్తుంది. అదే అంతేగా. అంతే. చాలా వరకు ఇదే అంటే డిజిటల్ మీడియా వచ్చాక కొంచెం ఇబ్బంది. సార్ శ్రీదేవి గారికి ఏమైంది సార్ చివరిలో? అదే హై డయాబెటిక్ అండి ఆవిడ. తిండి తినాలంటే భయం ఆవిడకి. ఏంటంటే లావ్ అయిపోతాం మనం అని. ఎప్పుడు తను 20 ఎలా ఉన్నాను అలా ఉండాలని, పిల్లలు అనుకున్నంత పైకి రాల, 2 ఆడపిల్లలు తనలాగా వచ్చేస్తారనుకుంది. ఖర్చు రోజుకి దాదాపు వాళ్ళ అమ్మ కూతుళ్ళకి అంటే బోని కపూర్ ఎట్టి పరిస్థితుల్లో ₹1,00,000 రోజు ఖర్చు పెట్టాలి. ఖర్చు ఉంది, డబ్బు ఆవిడకి ఏంటి ఖర్చు. దాంతో ఏం చేయాలో తెలియని ఫ్రస్ట్రేషన్, భయంకరంగా పనిచేసిన ఆవిడ. 3 షిఫ్ట్ 4 షిఫ్ట్లు హిందీలోను తెలుగులోను కొట్టి తమిళ్లోను. పని తగ్గిపోయింది. అందంగా అలాగే ఉండాలి. అందుకని డ్రింక్ రోజు వాళ్ళకి కంపల్సరీ మార్నింగ్ తాగుతుంది ఆవిడ, ఈవినింగ్ తాగుతుంది ఆవిడ. దాంతో ముందు రోజు లేట్ నైట్ అయిపోయింది. ఆ రోజు ఆయన లేరు, ఎవ్వరు అటు అమ్మాయి లేదు, ఈ బోని కపూర్ గారు లేరు. ఏం చేసిందంటే సరే మళ్ళీ మొదలెట్టి 11ంటికి తాగడం మొదలెట్టి. దాంట్లో ఆవిడకి యాక్చువల్గా ఆ టైంకి ఫోన్ చేసి ఈయన మన బోని కపూర్ గారు చెప్తుంటారు, నువ్వు ఇంజక్షన్ తీసుకో, ఇన్సులిన్ ఈ టైంకి ఇది వేసుకో అది వేసుకొని, ఎప్పుడు ఆయనే చూసుకునేవాడు. ఆయన ఫోను ఛార్జ్ అయిపోయి అలా పడి ఉంది. డ్రింక్ చేస్తా ఆలోచిస్తా, టీవీ పెట్టి అది మార్చి ఆలోచిస్తూ ఉంది. షుగర్ డౌన్ అయిపోయింది. షుగరు మొత్తం షుగర్ లెవెల్స్ పడిపోయింది. అయినా ఇంకో పెగ్ కూడా వేసేసి స్నానం చేసి దాని కిందకి వెళ్ళి తిందాంలే అని ప్లాన్ చేసుకుంది. ఈలో బోని కపూర్ వచ్చాడు. సర్ప్రైజ్ విజిట్, నేను కావాలని వచ్చాను అది అంటే కాసేపు ఇంకా తాగింది. వెళ్ళింది బాత్రూంలోకి, అక్కడ కోమాలోకి వెళ్ళిపోయింది. సావిత్రికి అలాగే తాగి 14 నెలలు పట్టింది ఆవిడికి చనిపోవడానికి. ఈవిడికి 14 నిమిషాలు పట్టింది. సేమ్ రిచ్ సావిత్రి, శ్రీదేవి. పూర్ శ్రీదేవి, సావిత్రి. గారు డ్రింకే బాబోయ్ సార్.